మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆకలి మొదటి భాగంలో గడిచిన ఆకలి గురించి, బైబిల్లో లిఖించబడిన భయంకరమైన ఆకలి సంగతుల గురించి మనం నేర్చుకున్నాం. వాటిని బేస్ చేసుకుని మరణం తర్వాత మృతులు అనుభవించేటువంటి వర్ణనాతీతమైన ఒక భయంకరమైన ఆకలి గురించి మనం అర్థం చేసుకున్నాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు రెండవ పార్ట్ ద్వారా ఈ వీడియోలో అద్భుతమైన ఇంకా లోతుగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మనకు ఎదురయ్యేటువంటి ఆకలిని, వాటి నుంచి ఎదురయ్యేటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మనం ప్రపంచంలో చేసే ప్రతి పని, మన కుటుంబం కోసం చేసే ప్రతి ప్రయాస కూడా కడుపు నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం. అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనం ఆకలిని ఎలా ఫేస్ చేయాలి, అలా మనం ఎదుర్కోగలిగేది, మనకు ఎదురయ్యేటువంటి ఆ భయంకరమైన ఆకలి గురించి మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక కఠినమైన ప్రవచనం ఉంటుంది. లోకారంభము నుంచి ఇప్పటి వరకు కూడా అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడూ కూడా కలగబోదు అని. చరిత్రలో కనీ విని ఎరుగని అతి భయంకరమైన కరువు, అతి భయంకరమైన ఆకలి దప్పులు కలుగుతాయి. వాటిని మనం ఫేస్ చేయాలి. ఆకలి మొదటి భాగంలో వివరించిన రీతిగానే ఎలీషా ప్రవక్త కాలంలో కనిపించిన కరువు, ఎలీషా ప్రవక్త కాలంలో అనుభవించినటువంటి తీరు, తర్వాత ఇర్మియా ప్రవక్త కాలంలో తల్లిదండ్రులే తన పిల్లలను అతి దారుణంగా చంపి వారి మాంసాన్ని పీక్కుని తిన్నటువంటి ఆ పరిస్థితి, అలాంటి భయంకరమైన కరువులోకి వెళ్ళారు. ఇంకా కఠినమైన కరువు రాబోతుంది. రాబోయే శ్రమ, కరువు కాలంలో ఇప్పుడున్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చంపుకొని మాంసాన్ని పీక్కుని తింటారా అంటే, అలాంటి సంభవాలు నేడే మనం వింటున్నాం. కొన్ని వార్తలు వింటున్నప్పుడు చాలా అసలు ఈ లోకం భూలోకమేనా, మనం మనుష్యులమేనా అనిపిస్తుంది. ఈ లోకంలో అలాంటి విషయాలు కూడా మన వార్తలుగా వింటూనే ఉన్నాం, అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. నరమాంస భక్షకుల గురించి మనకు తెలుసు. మనిషి రక్తాన్ని తాగే వాళ్ళని చూస్తున్నాం, మనిషి మాంసాన్ని తినేవాళ్ళని చూస్తున్నాం. అంతేకాదు తన సొంత బిడ్డల్ని చంపుకుని తిన్న వ్యక్తులను కూడా చూస్తున్నాం. సొంత బిడ్డల్ని చంపేస్తున్నటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం. కుటుంబస్తుల్నే చంపేసుకుంటున్నారు. కుటుంబస్తుల్లో భార్యను భర్త చంపేస్తున్నారు, భర్త భార్యను చంపేస్తున్నారు. ఆఖరికి తినే వరకు వచ్చారు. గ్రామాల్లో జరిగే జాతరలో కూడా చూస్తారు. పశువుల రక్తాన్ని, పశువుల మాంసాన్ని పీక్కు తినడాన్ని చూస్తారు. అంటే మన ప్రపంచం కొత్తగా ఏమీ లేదు. మన ప్రపంచం కూడా అలానే ఉంది. పైశాచికత్వంతో కూడిన ప్రపంచంలో ఇంకా మనం మనుషులుగా బ్రతుకుతున్నామంతే. అలాంటి పైశాచిక ప్రపంచంలో మనుషులు పైశాచికత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో బయటపడతారు. అలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనం, మనుషులుగా మానవత్వంతో బ్రతుకుతున్న మనం, ప్రేమ సాత్వికమంటూ బ్రతుకుతున్న మనం ఎదుర్కోబోయే ఆకలి, ఎదుర్కోబోయే కరువు కాటకాల గురించి నేర్చుకోవాలి. ఖచ్చితంగా భయంకరమైన కరువు మనం ఎదుర్కోవాల్సిందే. అలాంటి భయంకరమైన కరువు కంప్యూటర్ యుగమైన, స్మార్ట్ యుగమైన, రోబోటిక్ యుగమైన, సైన్స్ యుగమైన, శాటిలైట్ యుగమైనా సరే, ఏ యుగమైనప్పటికీ రాబోయే అతి భయంకరమైన కరువుకు, ఆకలికి తట్టుకోలేక తప్పకుండా విలవిలలాడతారు. పాత నిబంధనలో మోసే రాసినట్లుగా తన పిల్లలను అలాంటి కర్కసత్వంతోనూ, అలాంటి కరువుతోనూ చంపి తినేసినట్టు మనం చూసాం. కానీ రాబోయే ఘోర కరువు దినాల్లో పసిబిడ్డలు ఎవరుంటారు? ఇప్పుడు పిల్లలు కూడా లేరు. జంతువులు కూడా జబ్బుపడి కొన్ని చనిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏది తినాలో తెలియక మనుషులు ఎలాంటి రాక్షసత్వంలోకి వెళ్తారో, ఎలాంటి తీవ్రమైన కరువు సంభవిస్తుందో మనం ఊహించడానికి కష్టంగా ఉంది. ఎదుర్కోబోయే మహాభయంకరమైన ఆ ఆకలి గురించి తెలియాలంటే భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేవి ఏంటి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, ఎలాంటి వాటిని ఫేస్ చేయాలి, ఎలాంటివి ఎదుర్కోబోతున్నామని వాక్యం చెబుతుందో మనం అర్థం చేసుకోవాలి. దానిలో మొదటిగా మహాశ్రమల కాలం, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటారు. మహాశ్రమల కాలంలో కలిగే ఆకలి ఎలాంటిదో ఊహించడానికి కూడా కష్టం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 21వ వాక్యం చూస్తే, లోకారంభము నుండి ఎప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు అలాంటిది కలగబోదు అని. అలాంటి భయంకరమైన, ఊహించలేని భయంకరమైన శ్రమ కలగబోతుంది. ఆ శ్రమ ఉంది అంటే ఆకలి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. అంతేకాదు జనముల మీదకి జనములు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి. 8వ వాక్యం చూడండి, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం, వేదనకు స్టార్టింగ్ అట. ఇవన్నీ కరువులు, భూకంపాలు వస్తాయి. కరువులు వచ్చాయి అంటే ఎవరికి దొరుకుతుంది ఆహారం? ఆకలితో విలవిలలాడే పరిస్థితి స్టార్ట్ అవుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా అక్కడక్కడ గొప్ప భూకంపాలు, తెగుళ్ళు సంభవిస్తాయి. కరువు సంభవిస్తుంది. కరువు సంభవిస్తే ఆకలి సంభవిస్తుంది. ఆ ఆకలి మామూలు ఆకలి కాదు. అలా
శ్రమల కాలంలో ఎండ్ టైంలో మనం ఫేస్ చేసేది చాలా భయంకరమైన విషయం అని చెప్పొచ్చు. అలా మహాశ్రమల కాలమే కాదు, రెండవది అంత్య దినాల్లో జరిగేది, ఎండ్ టైంలో జరిగేటువంటి ఆకలి గురించి. భూమిపై ఆకలి, తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాలు చాలా పెరిగిపోతాయి, నేరాలు పెరిగిపోతాయి, కలవరాలు ఎక్కువైపోతాయి. ఇలాంటివన్నీ కూడా దేవుడు సూచనలుగా చెప్పాడు. ఇవే కాకుండా ప్రకటన గ్రంథం చదివినప్పుడు అనేకమైన సంభవాలు సంభవిస్తాయి. అలాంటి సందర్భాలు ఫేస్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో మనకు అర్థమవుతుంది. 7 బూరలుంటాయి. 7 బూరలు ఊదినప్పుడు జరిగేటువంటి సంభవాలు వింటాం. 7 ముద్రలుంటాయి. 7 ముద్రలు విప్పేటప్పుడు జరిగేటువంటి సంభవాలు ఉంటాయి. అంతేకాకుండా అతి భయంకరమైన విషయం 7 ఉగ్రపాత్రలు. అలాంటి సంభవాలు జరిగేటప్పుడు మిడతల గురించి కూడా మనం వింటాం. మిడతలు కూడా అటాక్ చేస్తాయి, మనుషుల మీద అటాక్ చేస్తాయి. అవి కుడితే అత్యంత బాధాకరమైనటువంటి నొప్పి సంభవిస్తుంది. అంతేకాకుండా అవి పంటలను పాడు చేస్తాయి, పచ్చని ఆకులను, పంటలను అన్నీ తినేస్తాయి. అవి తినేసి పంటలను పాడు చేసిన తర్వాత ఆకలి దప్పుల కోసం అలవటించి చాలా విపరీతమైన ఆకలిని తట్టుకోలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ముద్రలు విప్పేటప్పుడు 3వ ముద్ర, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 3వ ముద్ర విప్పేటప్పుడు ఒక గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రంపై ఉన్నవారు ఒక త్రాసును పట్టుకుంటారు. ఆ త్రాసు ఆకలికి గుర్తు, కరువుకు గుర్తు. ఆహారం యొక్క కొలతను కూడా అక్కడ లెక్కించి వారికి సరిచేసి వారికి కొలత వేసి మరి ఇచ్చేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి, 1 దేనారానికి సేరు గోధుమలు, దేనారానికి 3 సేర్లు ఇలా నూనె, ద్రాక్షరసము పాడు చెయ్యొద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు వినబడుతుంది. అంటే అక్కడ కొలతతో ఒక త్రాసు చేత అక్కడ పట్టుకుని కొలత వేయడాన్ని మనం చూస్తాం. ఆ సంభవం దేని గురించి రాయబడింది, దేని గురించి చెప్పబడింది, దాని గురించి ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం ఆలోచిస్తే అప్పుడు దాని లోతు మీకు అర్థమవుతుంది. అంతేకాదు, అదే ప్రకటన గ్రంథంలో 4వ గుర్రం గురించి మాట్లాడినప్పుడు 4వ గుర్రం మీద మరణం అనేటువంటి ఒక మృత్యు వస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఇదిగో పాండురంగు వర్ణము గల గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఉన్నదెవరు అంటే మృత్యువు. వాని పేరు మృత్యువు. భూమి మీద 4వ భాగాన్ని ఖడ్గముతోనూ, కరువుతోనూ, తెగుళ్ళుతోనూ ప్రజలను చంపేలా అతనికి అధికారం ఇవ్వబడుతుంది. అలాంటి తెగుళ్ళు, కరువు కూడా సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఆకలి మరియు కరువు ద్వారా భూమిపై మరణం సంభవిస్తుంది. ఆ మరణం అలా వ్యాపిస్తుంది, 4వ భాగం చనిపోతారు అని స్పష్టంగా తెలియబరుస్తుంది. అలా ఉగ్రత పాత్రలు కుమ్మరించినప్పుడు సంభవాలు కూడా భయంకరమైనవి. 2వ ఉగ్రతా పాత్ర సముద్రం మీదకి కుమ్మరిస్తే సముద్రంలో నీళ్ళన్నీ పాడైపోతాయి, చేపలన్నీ చచ్చిపోతాయి, వాడుకోవడానికి, త్రాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. 3వ ఉగ్రత పాత్ర నదుల మీద కుమ్మరిస్తారు. నదుల మీద కుమ్మరించినప్పుడు అన్నీ కూడా కలుషితమైపోతాయి, రక్తవర్ణమైపోతాయి, తాగలేము, తాగడానికి పనిచేయవు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. తర్వాత 4వది సూర్యుని మీద కుమ్మరించడం జరుగుతుంది. అలా ఉగ్రత పాత్రల విషయంలో కూడా శ్రమలే, అతి భయంకరమైన కరువు సంభవాలే. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం మొదటగా సంభవించేది 7 బూరల సంభవాలు. ఆ సంభవాల్లో కూడా ప్రకృతి వైపరీత్యాలు, అనేకమైన విపత్తులు జరుగుతాయి. మొదటి బూర ఊదినప్పుడు ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ, పంటలన్నీ కూడా పాడైపోతాయి, 3వ భాగం నాశనమైపోతుంది. 2వ బూర ఊదినప్పుడు సముద్రమంతా కూడా రక్తమైపోతుంది, షిప్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, సముద్రం మీద బ్రతికే జీవన విధానం ఆగిపోతుంది, నాశనమైపోతుంది. సముద్రంలో జీవించే జీవులు కూడా 3వ భాగాన్ని కోల్పోతాం, చనిపోతాయి. 3వ బూర ఊదినప్పుడు కూడా 3వ భాగం మంచినీళ్ళని కోల్పోతాం. నదులు, చెరువులు, కాలువలు అన్నీ కూడా 3వ భాగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. 4వ బూర ఊదినప్పుడు సూర్య చంద్రులు 3వ భాగాన్ని కోల్పోతారు, వ్యాధులు సంభవిస్తాయి. 5వ బూర ఊదినప్పుడు మిడతలు వచ్చి ఉన్న వాటిని తినివేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలా అనేకమైన శ్రమ దినాలను, విపత్తులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడూ మహాశ్రమల కాలంలో, ఎండ్ టైమ్స్లో ఎత్తబడిన తర్వాత జరుగుతాయేమో అనుకుంటారేమో. పాత నిబంధన నుండి కూడా మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 9వ వాక్యంలో, తమ కుమారుల మాంసమును, తన కుమార్తె మాంసము తినునట్లు చేస్తాను, ప్రతివాడు తన చెలికాని మాంసం తింటాడు అని ఉంటుంది. ఈ ప్రవచనం గురించి మాట్లాడితే ఈ ప్రవచనం పూర్తయింది, నెరవేరింది. ఇర్మియా ప్రవక్త కళ్ళ ముందే వాత్సల్యం గల స్త్రీలు తమ చేతులతో తమకు కలిగిన పిల్లలను వండుకుని తిన్నారు, రాక్షసంగా, కర్కసంగా. రాబోయే రోజుల్లో అతి భయంకరమైన కరువు తట్టుకోలేక, ఆకలి బాధ తట్టుకోలేని ప్రజలు, బలవంతులు బలహీనులైన వారిని కొట్టి చంపి వారి మాంసాన్ని పీక్కుని తింటారు. అలాంటి సమయాల్లో ప్రేమలుండవు, స్నేహం ఉండదు, వాత్సల్యం, అనురాగం అనే మాటలు పూర్తిగా మర్చిపోతారు. సంఘం ఎత్తబడిన తర్వాత కానీ, అంత్యకాలంలో మిగిలిపోయిన తర్వాత కానీ, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రోజుల గురించి కానీ వింటుంటే
ఇప్పుడు జరగబోయేటువంటి సంభవాలు మరి ఎప్పుడు జరుగుతాయి? ఎలాంటి సంభవాలు జరుగుతాయి? అవి మనం ఎదుర్కోవలసిన సంభవాలే. అలాంటి సమయాలు ఎదుర్కొనే ముందు ఆ భయంకరమైన కరువు సంభవిస్తుంది, ప్రళయాలు సంభవిస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. వాటన్నిటిని బట్టి కఠినపరచబడిన ప్రజలు ఘోరంగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారేమో, వేదన అనుభవిస్తారేమో, కానీ ఆత్మీయ స్థితిలోనికి వచ్చే అవకాశం కానీ, ప్రార్థన చేయాలనే ఆలోచన కానీ వారికి రాదు. యేసుక్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత రోజు నుంచి ఆకాశమండలంలో నుండి ఇప్పుడు పాలిస్తున్న దురాత్మ సమూహాలన్నీ ఆ రోజు నుండి భూమిపైకి వస్తాయి, సంచారం చేస్తాయి, ప్రజలను దేవునికి వ్యతిరేకంగా పురుగులుపుతూనే ఉంటాయి. యెషయా ప్రవక్త ఈ ఘోరమైన కఠినమైన రోజు గురించి ప్రస్తావిస్తూ, కుడి పక్కన ఉన్నదానిని పట్టుకుంటారు కానీ ఇంకా ఆకలిగొంటారు, ఎడమ పక్కన ఉన్నదాన్ని తింటారు కానీ ఇంకా తృప్తి పొందక ఉంటారు, ఆకలిగొంటారు అని వ్రాశాడు. యెషయా గ్రంథం 9:20 వాక్యంలో చూడండి, ప్రతివాడు తన బాహువునే తింటాడు. విపరీతమైన ఆకలి తట్టుకోలేక ఎవరి మాంసాన్ని వారు పీక్కుని తినే ఘోరమైన జరగబోయే దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మహాశ్రమల ఆఖరి రోజుల్లో ఎవరి పెంట వాళ్ళు తినే రోజులు కూడా వస్తాయి. అలాంటి సంభవాల గురించి ఆలోచన చేసి జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నా. ఆకలి అనేది 2 విధాలుగా బైబిల్ చెప్పింది. మొదటిది భౌతిక సంబంధమైన ఆకలి. ఈ భౌతిక సంబంధమైన ఆకలి విషయాలు కూడా అతి భయంకరమైనవి. శారీరక అవసరాలు కూడా చాలా అవసరమైనవి. అవి కోల్పోతే జరిగేటువంటి పరిణామాలు కూడా అతి భయంకరమైనవి, ప్రమాదకరమైనవి. అలాంటి భౌతిక ఆకలి గురించి కూడా మనం విన్నాం. అది కూడా ప్రాముఖ్యమే. అలాంటి భౌతిక సంబంధమైన ఆకలి బైబిల్లో జరిగింది, పాత నిబంధనలో జరిగింది, కొత్త నిబంధనలో జరిగింది, జరగబోతుంది, సంభవించబోతుంది, మనం ఎదుర్కోబోతున్నాం కూడా. అయితే ఇప్పుడు రెండవ ఆకలి స్పిరిచువల్ హంగర్, ఆత్మీయ ఆకలి. ఈ ఆకలి ఎప్పుడు సంభవిస్తుంది అంటే వాక్యం అనేది ఆహారం. వాక్యం అనే ఆహారం కోల్పోయినప్పుడు ఈ ఆకలి సంభవిస్తుంది. జీవాహారం, యేసుక్రీస్తు జీవాహారం దొరకనప్పుడు ఈ ఆకలి సంభవిస్తుంది. ఆత్మీయ ఆకలికి కావలసింది ఏంటి అంటే వాక్యం, దేవుని వాక్యం, యేసుక్రీస్తు అనేటువంటి జీవాహారం కావాలి. దేవుని వాక్యమే మనకు ఆహారం. దేవుని వాక్యము లేకపోతే కరువు, అలాంటి విపరీతమైన కరువును ఎదుర్కోవాల్సిందే. వాటిని కోల్పోయి వాక్యం వినకుండా ప్రక్కకెళ్ళిపోవడం, వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించకపోవడం, వాక్యం చెబుతున్నా పట్టించుకోకపోవడం, వాక్యం నేర్పిస్తున్నా కూడా శ్రద్ధ చూపకపోవడం, వాక్యం పట్ల నిర్లక్ష్యం చూపించడం, వాక్యం పట్ల విధేయత లేకపోవడం వల్ల కలిగే ఆకలి ఆత్మీయ ఆకలి. ఆయన్ను విశ్వసించి ఆయన వాక్యాన్ని ధ్యానించే వారందరికీ కూడా ఆత్మీయ ఆకలి ఉండదు. దేవుని వాక్యం కరువైపోతుంది, దేవుని వాక్యం వ్యాపారం అయిపోతుంది, దేవుని వాక్యం బిజినెస్ అయిపోతుంది, దేవుని వాక్యం సంఘాలు నింపుకోవడం కోసమే అయిపోతుంది. దేవుని వాక్యం ఆకలి తీర్చేదిగా లేదు, దేవుని వాక్యం ఆత్మీయ ఆకలిని తృప్తిపరిచేదిగా లేదు. దేవుని వాక్యం దారి తప్పిపోతుంది. కాబట్టే ఇప్పుడున్న విశ్వాసులందరికీ కూడా ఆత్మీయ దాహం, ఇప్పుడున్న విశ్వాసులందరికీ కూడా ఆత్మీయ ఆకలి ఎక్కువైపోయింది. ఆత్మీయ ఆకలి ఎప్పుడైతే లోపించిందో శారీరక ఆకలి వలన కలిగేటువంటి దుష్ప్రభావాల కన్నా ఆత్మీయ ఆకలి ఉండడం వల్ల కలిగే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. దేవుని వాక్యం యొక్క కరువు ఆత్మీయ ఆకలిని సృష్టిస్తుంది. ఆమోసు ప్రవక్త ఒక మాట చెబుతాడు. ఆమోసు గ్రంథం 8:11 వాక్యంలో చెప్పాడు చూడండి, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అన్నాడు. అది అన్నపానములు లేకపోవుట చేత కలిగే క్షామము కాదు, దేవుని మాట, యెహోవా మాటను వినకపోవడం వల్ల కలిగే క్షామము అన్నాడు. క్షామము అంటే కరువు, మహాభయంకరమైన కరువు, మహాభయంకరమైన ఆకలి. ఇలాంటి క్షామము వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దేవుని మాట వినకపోవడం, దేవుని వాక్యాన్ని వినకపోవడం వల్ల వస్తుంది. 12వ వాక్యం చూడండి, దేవుని మాట వెదుకుటకై సముద్రం నుండి ఎక్కడికి తిరుగుతారు కానీ ఎక్కడా దొరకదు. మరొక వైపు ఆహారం దొరక్క తీవ్రమైన కరువులో సంభవించే భౌతిక సంబంధమైనటువంటి భయంకరమైన ఆకలి అయితే, మరొకటి దేవుని వాక్యం కొరకైన ఘోరమైన కరువు సంభవిస్తుంది. ఇప్పుడు వినబడుతున్న విస్తారమైన సువార్త సంఘ పరిచర్య అంతా కూడా నిజమో కాదో మనకు తెలియదు, కానీ నిత్యమైన సువార్త చెప్పే ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు కూడా ఎత్తబడతారు. కాబట్టి మిగిలిపోయేది కేవలం బతుకు తెరువు కోసం, బిజినెస్ కోసం, స్వార్థం కోసం సేవ చేసి వారితో పాటు విశ్వాసులను పాడు చేసేటువంటి నిలువెచ్చని వారు మిగిలిపోతారు. తాడు తెగిన పాస్టర్లు మాత్రమే మిగిలిపోతారు.
మత్తయి సువార్త 25:45 వాక్యం ప్రకారం ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుకుంటే ఒకరు తీసుకుని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అలా ఉంటుంది పరిస్థితి. విడిచిపెట్టబడిన విశ్వాసుల్లో ఘోరమైన అశాంతి, కలవరము, భయము, నిరాశ, నిస్పృహ ఇలాంటి భయంకరమైన కరువులు ఫేస్ చేయాలి. హృదయం నిండిపోతుంది వాటితో. కొంచెం గుర్తున్నట్టు అనిపించినా కూడా హృదయం కఠినమైపోతుంది. ఏమీ అర్థం కాని స్థితిలో తమకు ఇష్టం లేకుండానే సాతాను ముద్రతో దేవునికి శత్రులుగా మారిపోతారు. నిలువెచ్చని విశ్వాసులు తమ తప్పులు తెలుసుకుని సాతాను ముద్రను వ్యతిరేకించి రక్తము దారబోసి చావడానికి సిద్ధపడినా సరే అది చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే స్థితి. కొన్ని వేల సంవత్సరాలుగా ఎప్పుడు ఎన్నడూ చూడని ఎన్నో శ్రమలు, ఎంతో కరువు సంభవాలు చూడాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. ఆత్మీయ నులివెచ్చని జీవితానికి కారణమైనటువంటి తిండిబోతుతనాన్ని, నిద్రబోతుతనాన్ని విడిచిపెట్టి శరీరాన్ని నలగగొట్టి స్వార్థం ప్రక్కనబెట్టి చెడు తలంపులను ప్రక్కనబెట్టి మండుతున్న దేవుని శక్తిలోనికి, దేవుని శక్తిని పొందడానికి రావాలి. ఆత్మీయంగా మండుతూ ప్రజ్వలిల్లడానికి రావాలి. తన ప్రజలకి కీడు జరుగుతుంది అంటే రాబోతున్న మరణాన్ని తెలుసుకున్న వెంటనే అతి రుచికరమైన భోజనాలు పూర్తిగా విసర్జించి 3 రోజులు ఏమీ తినకుండా అన్నీ ప్రక్కన పెట్టి ఏమీ త్రాగకుండా చావుకైనా సరే సిద్ధపడి వేదనతో పలుకుతున్న ఆత్మ రక్షణ మాటలు ఎస్తేరువి. ఎస్తేరు తన మనసులో తన వారి యొక్క ఆత్మ వేదన ఎంతుంది అంటే తన రక్తం కార్చి చచ్చిపోవడానికైనా సిద్ధపడింది. యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్నే అర్పించేశారు, బలియాగమైపోయారు, ప్రపంచ విమోచనను అందించారు. అపోస్తులు ఒక్కొక్కరు కూడా హతసాక్షులుగా మరణించారు, తన ప్రాణాలను దారపోశారు. అలాంటి పరిస్థితి వారు మనకు మోడల్గా ఉన్నప్పటికీ మనం ఇంకెక్కడున్నాం, ఎంత వెనకబాటుతనంలో ఉన్నాం, దేవునికి ఎంత దూరంగా ఉన్నామో ఆలోచించండి. ఆకలి కలిగితే తట్టుకోలేరు. ఫిజికల్గా జరిగేటువంటి శరీరానికి కావలసినటువంటి ఆకలి గురించి కాదు, ఆత్మీయ ఆకలి తట్టుకోలేని పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 2 ఆకలిలు కూడా మనకు చాలా ముఖ్యమైనవి. దేవుని పట్ల ఆకలి కలిగి దేవునితో సంబంధం ఉంచుకొని దేవుని వైపు మనం వెళుతూ ఉంటే, దేవుని ఆకలి తీరుస్తూ ఉంటే, ఆ ఆత్మీయ ఆకలి తీర్చుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? దానిలో మొదటిది ఇంటర్నల్ ఫుల్ఫిల్మెంట్, అంతర్గత నెరవేర్పు. లూకా సువార్త 6:21 వాక్యం ప్రకారం, ఇప్పుడు ఆకలి గునుచున్న వారలారా మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. సో ఫుల్ఫిల్మెంట్, తృప్తిపరచబడతాం మనం. అది ఆత్మీయంగా కూడా మనం తృప్తి చెందగలుగుతాం. రెండవది స్పిరిచువల్ డెవలప్మెంట్, ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి పోషణ మనకు లభిస్తుంది. మత్తయి సువార్త 5:6 వాక్యం చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటారు. మన శరీరాలు జీవనోపాధి కోసం ఆరాటపడుతున్నట్టుగానే, తృప్తి చెందుతున్నట్టుగానే మన ఆత్మలు కూడా నీతి కోసం ఆరాటపడాలా, దేవుని వాక్యం కోసం ఆరాటపడాలా, దేవుని వాక్యం కోసం, నీతి కోసం, ఫుల్ఫిల్మెంట్ కోసం ఆధారపడి ఆత్మీయ తృప్తిని పొందాలి, స్పిరిచువల్ డెవలప్మెంట్ చెందాలి. మూడవది గైడెన్స్, దేవుని యొక్క దిశానిర్దేశం, మార్గదర్శకత్వం అనేది ఉంటుంది. ఆత్మీయ ఆకలి తీర్చుకోవడం వల్ల మనకు ఎమోషనల్ స్టెబిలిటీ కూడా వస్తుంది. 4వది ఎమోషనల్ స్టెబిలిటీ, భావోద్వేగాలకు సంబంధించిన స్థితిస్థాపకత. అన్ని ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే దేవుని శక్తి మనకు దొరుకుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ ఆకలి తీర్చుకోవడం వల్ల, ఆత్మీయ ఆకలి తీరడం వల్ల ఆత్మ ఫలం పొందుతాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము మనకు కంట్రోల్లోకి వస్తాయి. ఆత్మీయత పెరుగుతుంది, దేవుని వైపు మనం తిరుగుతాము. అంతేకాదు ఆత్మీయ ఆకలి తీరడం వల్ల దేవునికి దగ్గరవుతాము, దేవునికి సముఖమవుతాము, దేవుని సన్నిధిలో ఉంటాము, దేవుని నిత్య నిబంధనకు దగ్గరవుతాము, ఆ నిత్య జీవంలో మనం ఉంటాము. అలాంటి పరిస్థితి కావాలంటే మనకు ఆత్మీయ తృప్తి కలగాల, ఆత్మీయ ఆకలి తీరాలి. అది కోల్పోయినప్పుడు మిగిలిపోయి ఇక్కడ వేదనలు అనుభవిస్తాం. అంతేకాదు మొదటి భాగంలో చెప్పుకున్న రీతిగానే శారీరక సుఖాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి శారీరక అవసరాలను తీర్చుకున్న వారిలాగా మనము కూడా ధనవంతుడు చనిపోయిన తర్వాత వెళ్ళినట్టు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆకలి దప్పులతో అలమటించిపోతాం. నెలలు, సంవత్సరాలు అక్కడ వేదనతో ఆకలి కేకలు వినపడాల్సి వస్తుంది. ఆకలి కేకలు మాత్రమే ఉంటాయి. అలాంటి భయంకరమైన ఆకలి కేకలకు దూరంగా ఉండడానికి ఈ ప్రయత్నం. శారీరక సంబంధమైనటువంటి ఈ ఆకలి గురించి జాగ్రత్త పడాలి, దానిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆత్మీయతకు కావాల్సిన ఆత్మీయ ఆకలికి కూడా దగ్గర కావాలి. 2 కూడా చాలా ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. మనిషి మరణం తర్వాత సంభవించేది, మనిషి చనిపోయిన తర్వాత జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. యెహలోక జీవితాలు మాత్రమే పట్టించుకుంటున్నాం. ఈ జీవితాల్లో మనం ఈ 2 ఆకలిని మెయింటైన్ చేయగలిగితే
శారీరక సంబంధమైన ఆకలిని మెయింటైన్ చేయగలిగితే, ఆత్మీయ సంబంధమైన ఆకలిని కూడా ఫుల్ఫిల్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా వాటి నుంచి మనం తప్పుకుంటాం. ఖచ్చితంగా ఇలాంటి ప్రభావాల నుంచి, వైపరీత్యాల నుంచి తప్పించబడతాం. విడిచిపెట్టకుండా మనం దేవునితో వెళతాం. అలాంటి పరిస్థితి కావడానికే శారీరక సంబంధమైన ఆకలి గురించి జాగ్రత్త పడాలి. ఆత్మ సంబంధమైన ఆకలి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండూ ప్రాముఖ్యమైనవే, రెండూ ఇంపార్టెంటే. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునితో ఉంటాం. లేదంటే నరకంలో నరక యాతన అనుభవిస్తూ కాలుతూ ఆ యొక్క ఆకలి బాధలు ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. ఈ రోజే గనక యేసుక్రీస్తు వారి రాకడ సంభవిస్తే, సంఘం ఎత్తబడితే, రేప్చర్ జరిగితే ఏం చేస్తారు? నీతో కలిసి జీవిస్తున్న నీ కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, స్నేహితులు, వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ వాళ్ళు రక్షణ పొందకుండానే దేవుని రాక వచ్చి సంఘం ఎత్తబడితే, వారికంటే బలవంతులు వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళ మాంసాన్ని పీక్కుని తినడం ఎప్పుడైనా ఆలోచించారా? విపరీతమైన ఆకలి మీ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకంటే బలహీనులైన వాళ్ళపై ఆధారపడి వాళ్ళ మాంసాన్ని పీక్కుని తినడం మనకిష్టమా? మీ పిల్లల చదువు కోసమో, సీటు కోసమో, మీ బిజినెస్ కోసమో, మీ ప్రార్థనల కోసమో, మీకు కావాల్సిన అవసరతల కోసమో, కారు, బిల్డింగ్, ఇల్లు అంటూ వాటి కోసమో, మీ అవసరాల కోసమో, అప్పుల కోసమో ప్రార్థనలు చేస్తారు. ప్రార్థించండి, తప్పులేదు. కానీ వాటి గురించి గంటలు గంటలు ప్రార్థించేవారు ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితం గురించి బలపరుచుకోవడానికి, వాక్యం వినడానికి, వాక్యం విని పాటించడానికి ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతున్నారు? వారి హృదయాలు ఎన్ని చెడు ఆలోచనలతో పతనమవుతున్నాయో ఆలోచించండి. ఈ వీడియో ద్వారా, ఈ మంచి మెసేజ్ ద్వారా మీ కుటుంబాల యొక్క మీ ఆత్మీయ జీవితాలు పరిశీలించుకుని సరిచేసుకోవాలి అని చెప్పి దేవుని ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఇవి గనక బ్యాలెన్స్ లేకపోతే, ఈ రెండు ఆకలులు కూడా బ్యాలెన్స్ కోల్పోతే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం, పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా నోరు తెరుచుకునున్నది అని చెబుతున్నాడు. యెషయా ప్రవక్త పాతాళాన్ని గురించి తాను చూసిన ఒక దర్శనాన్ని ఎలుగెత్తి చెబుతున్న మాట అది. ఎంతోమంది నరకాగ్నికి వెళుతున్నారు. ఎంతోమంది రోజూ చనిపోతున్నారు. రోజుకి ఎవరో ఒకరు వేల సంఖ్యలో చనిపోతున్నారు. ఎంతోమంది నరకాగ్నికి వెళుతున్నారు. ఎంతమందికి పరలోకం వస్తుందో, ఎంతమంది పరలోకంలో దేవునితో పాటు ఉంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. నాశనానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది. జీవానికి పోయే మార్గమే ఇరుకుదారి. ఆ ద్వారం పోవారు కొద్దిమందే అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడైనా సరే, ఈ రోజైనా సరే మీ కుటుంబాన్ని మింగాలి అని నోరు తెరిచి మీకై ఆశగా ఎదురు చూస్తున్న పాతాళపు అగ్నిని ఒక్కసారి ఆత్మకళ్ళతో చూస్తే అప్పుడు మీరు అర్థం చేసుకుని మారతారని దేవుడు ఈ వర్తమానం ద్వారా అందిస్తున్నాడు. నీవు గాని అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, భార్య, భర్త, పిల్లలు క్రీస్తునందు కడగబడకపోతే, ప్రార్థనాపరులుగా ఎదగకపోతే, వాక్యము జీవమై మీలో ఉండకపోతే, జీవిస్తూ దేవునితో మీరుండకపోతే పాతాళపు నోటి దగ్గర ఉన్నట్టే. పాతాళపు అగ్ని నిన్ను, నీ కుటుంబాన్ని మింగేయాలి అని చూస్తుంది. జాగ్రత్త పడండి. కాలిపోయి కూలిపోతున్న ఇంటిలో నుండి తప్పించుకునే మనుషులు ఎంత వేగంగా పరిగెడతారో అంతే వేగంగా దేవుని వైపు చేరాలి. అంతే వేగంగా వీటి నుంచి దూరం అవ్వాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 28వ వాక్యంలో, రక్తం కారుస్తూ బరువైన సిలువను మోస్తూ యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట పలికారు. నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని. ఎందుకు వారి గురించి ఏడవాలి అంటే, వారి రక్షణ గురించి ఏడవాలి, వారి ఆకలి దప్పుల గురించి ఏడవాలి, వారి ఆత్మీయ అభివృద్ధి గురించి ఏడవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వాక్యం ప్రకారం, ఆ మనుషుడు పుట్టి యుండని ఎడల వానికి మేలు అన్నాడు. అలా నరకాగ్ని గుండంలో వేదన గురించి మాట్లాడుతున్న మాట. నీవు, నీ కుటుంబం అంత భయంకరమైన నరకాగ్నిలోకి ఎలా వెళ్ళకూడదో దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. నీ తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, పిల్లలు నీతో పాటు అంత వేదన పడడం నువ్వు సహించలేవు. సహించలేకపోయినా అప్పుడు చేయగలిగేది ఏమీ ఉండదు. కానీ చేయగలిగేది ఇప్పుడే. నీవు, నీ కుటుంబము కూడా ప్రతిరోజు స్నానం చేస్తున్నట్టుగానే ప్రార్థనలో, దేవుని వాక్యంలోనూ కూడా కడగబడాలి. ప్రతిరోజు కూడా ఉతకబడాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. శారీరక సంబంధమైన ఆకలి ద్వారా ఏది సంభవించకూడదో, వేటికి దూరంగా ఉండాలో తెలుసుకోవాలి. ఆత్మీయ ఆకలి ద్వారా ఏది మనం పెంచుకోవాలి, ఆత్మీయ ఆకలిని ఎలా తీర్చుకోవాలో తెలియాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు దేవుని వాక్యము, ప్రార్థన అనే అనుభవాలతో నీవు, నీ కుటుంబము కూడా మారే వరకు, ఇవి బ్యాలెన్స్ అయ్యేంత వరకు, దేవునికి చేరువయ్యేంత వరకు, నరకాగ్నిని దూరం చేసుకునేంత వరకు, ఆత్మ ఫలించేంత వరకు, నిత్యజీవం పోయేంత వరకు కూడా నీవు, నీ కుటుంబము కూడా ప్రార్థించాలి.
ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. ఉపవాస ప్రార్థన చెయ్యాలి. కన్నీటితో దేవుణ్ణి అడగాలి. ప్రతిరోజు దేవుని వాక్యంతో నింపబడాలి. ప్రతిరోజు దేవుని వాక్యం వింటుండాలి. దేవుని వాక్యం ధ్యానించాలి. ఎంతో భయంకరమైన ఆకలి, భయంకరమైన కరువు దినాలు, మహాశ్రమలు కూడా మన ముందున్నాయి. ఈ ఘోరమైన ఆకలికి తట్టుకోలేక, తమ మాంసం తినే ప్రజల నుంచి తప్పించుకోలేక, ఎదుటివారి మాంసము తినకుండా ఉండలేక, ఆ ఘోర శ్రమలు తట్టుకోలేక కొండలను పర్వతాలను మా మీద పడి మమ్మల్ని చంపేయండి అంటూ చావుకై కేకలు వేస్తూ చావు రాక అంగలార్చే దినాలున్నాయి. అలాంటి దినాలకు చిక్కకుండా, అలాంటి రోజులకు మనం వెళ్లకుండా, అలాంటి శ్రమలు అనుభవించకుండా మనం ఎదుర్కోకుండా ఉండాలి అంటే దేవునితో ఎత్తబడాలి, దేవునితో ఉండాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆకలిని తీర్చుకోవాలి. ఆ దేవుని ఆకలిని, వాక్యపు ఆకలిని తీర్చుకోవాలి. అలా ఈ రెండు ఆకలి విషయాల్లో కూడా జాగ్రత్త పడమని దేవుని ఆత్మ ద్వారా మీకు బోధిస్తున్నాను. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు హృదయంలో పెట్టుకొని, జీవితాల్లో పెట్టుకొని మీరు మీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇదే ఈ 2 పార్ట్స్ ద్వారా, ఈ 2 విషయాల ద్వారా మీకు చెప్పేటువంటి, 2 వీడియోస్ ద్వారా మీకు అందించేటువంటి వర్తమానం. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ మాత్రమే చేయండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు మాకు సహకారం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలను పంపించండి. మా పరిచర్యకు సహకరించండి. మాతో పాలిభాగస్తులుగా ఉండండి. సో ఈ విషయం అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా. శారీరక సంబంధమైన ఆకలి గురించి, ఆత్మ సంబంధమైన ఆకలి గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. శారీరక సంబంధమైన ఆకలి వలన కలిగేటువంటి దుష్ప్రభావాలేంటి, ఆత్మీయ ఆకలి వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు ఏంటి, వాటి నుంచి తప్పించుకొని శరీర ఆకలి ఎలాగైతే తీర్చుకుంటున్నామో ఆత్మీయ ఆకలిని కూడా అలాగే తీర్చుకోవాలి. శరీరం సహకరించదు ఆకలి తీరకపోతే, ఆత్మ సహకరించదు ఆత్మీయ ఆకలి తీరకపోతే. రెండూ కూడా ఒకటే. శరీరానికి ఆహారం ఎలా అందిస్తున్నామో ఆత్మకు కూడా ఆహారాన్ని అలా అందిస్తూ పోషించబడుతూ ముందుకెళ్ళాలి. జీవితంలో ఈ 2 కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే మనము జీవితాన్ని, లోకాన్ని, ఆత్మీయతను అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆకలి యొక్క విలువ అది, ఆకలి యొక్క వాల్యూ అది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం. ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.